బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, ఎంత ధైర్యం నీకు? సిగ్గు లేకుండా గడప దాటి లోపలికి వచ్చింది చాలక బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు అని సాగదిస్తున్నావా? సాగదీడి ఏమిటండి? సరే కూర్చుంటే కూర్చున్నావు. ఆ 10,000 తెచ్చావా? 10,000 ఏమిటి? 10 లక్షల రూపాయల మూట తెచ్చాను. అమ్మా రమా, రమా, అమ్మా రమా, ఈ ముద్దుల మూటని మీ మామగారికి ఇచ్చేయమ్మా. శుభమండి. ఇదేంటిది? డబ్బు తెచ్చానని బిడ్డను చేతిలో పెట్టావు. ఈ బిడ్డ ఖరీదు 10 కోట్లయ్యా. అవును నాన్న, వీడు పుట్టగానే కో అంటూ పుట్టాడు. నాకు కావాల్సింది వాడు కోత కాదురా, డబ్బు రా, డబ్బు. చూడండి బియ్యంకుడు గారు, మీరు అవునన్నా కాదన్నా వీడు మీ మానవుడు, మీ ఆస్తికి వారసుడు. మీరు కాదంటారా చెప్పండి, తక్షణం మీ ఆస్తిని నేను తీసుకెళ్ళిపోతాను. నా ఆస్తి నా మనవడు. నువ్వెవరో కాదన్నారికి అబ్బా, నా మనవడు నా ఆస్తి, నా ఆస్తి నా మనవడు, నా మనవడు అయితే తీసుకో. ఇక మీదట మన ఆస్తి ఈ మనవడే. మిస్టర్ రావు, ఆనంద్ ఇంకా రాలేదా? లేదు, ఇంకా రాలేదు. ఓహో, పాపం బిడ్డ ఒంట్లో బాగాలేదనుకుంటా. నిజంగా నేను ఎంతో అదృష్టవంతుడు. దేనికి? అప్సరస లాంటి భార్య దొరికింది. అంతకు మించిన అనురాగాన్ని చూపిస్తున్నాను. నేను అదృష్టవంతురాలేనండి. నా జీవితానికి కొత్త దారి చూపించారు మీరు. వివాహం అయ్యాక భర్తే కదండి భార్యకు దైవం. అంతకంటే ఆడది కోరుకునే స్వర్గం ఏముందండి? ఆ స్వర్గాన్ని నువ్వేగా సృష్టించావు. అందులో మీకు మాత్రం భాగం లేదా? మీరు నాతో ఉంటే లోకాన్నే మర్చిపోతాను. అబ్బా విడిచిపెట్టండి, వదలండి, బాబు చూస్తున్నాడండి. నేను క్లబ్కి వెళ్ళాలి, డ్రెస్ మార్చుకొస్తాను. ఆనంద్ వస్తున్నారండి. భర్తే కదండి భార్యకు దైవం. అంతకంటే ఆడది కోరుకునే స్వర్గం ఏముందండి? నా అన్నవాడందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరానండి. మీరు తప్ప నాకు వేరే దిక్కు. నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. నా కళ చెదిరిపోయింది కదా. నేను ఇంతకాలం ఆ పీడకలలో కొట్టుకుపోతూ నిన్ను అలక్ష్యం చేశాను. నిన్ను బాధించాను, హింసించాను. నువ్వు నాదాని, మిగతాదంతా దాన్ని. నిన్నక నేను ఈ జన్మలో దూరం చేసుకోను గౌరీ. వస్తున్నాను గౌరీ, నీ దగ్గరికే వస్తున్నాను. అమ్మగారు గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళిందా? నా పూజలు స్వీకరించు, నా భర్తను నాకు ప్రసాదించు. నీవు తప్ప నాకు వేరే దిక్కెవరు స్వామి, వేరే దిక్కెవరు?
గౌరీ, మీరు నా కోసం వచ్చారా? నేనే నీకోసం వచ్చాను. Nurse, take her to the ward. డాక్టర్, ప్రాణాపాయం లేదు కదా? ఏదైనా 4 గంటల తర్వాత కానీ చెప్పలేను. కడుపులోని రక్తనాళాలు బాగా దెబ్బతిన్నాయి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. భగవంతుడా, నా కలలన్నీ కరిగిపోయి, జీవితంలో నేను కట్టుకున్న బంగారు మేడలన్నీ కూలిపోయి, బాధ కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఆ కల నుండి బయటపడి నిజమనే ఈ లోకానికి ఇప్పుడే వచ్చాను. ఈ నిజం నుండి నన్ను విడదీయకు స్వామి, విడదీయకు. ఏదైనా 4 గంటల తర్వాత కానీ చెప్పలేను.
క్షమించు గౌరి, నిన్ను చాలా బాధ పెట్టాను. అందుకే నేరస్తున్న ఈ రోజు నీ ముందున్నా. నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను, కానీ నన్ను మాత్రం విడిచి వెళ్ళకు గౌరి, విడిచి వెళ్ళకు. ఏమండి, ఇన్నాళ్ళకి మీరే నోరు విప్పి మాట్లాడారు. చాలు, నాకది చాలండి. నా పూజలు ఫలించాయి, నా దైవం నాకు దక్కాడు. మిస్టర్ రామచంద్రరావు, షీఈ్ ఆల్ రైట్. ఈమె ప్రాణానికి ఇంకే భయమూ లేదు. విశ్రాంతి తీసుకునివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ రైట్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. షీఈ్ ఆల్ రైట్.